ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. మీకు అంతా మంచే జరుగుతుందనే భావిద్దాం. ఆపరేషన్కి అంతా సిద్ధమవుతుంది. కాసేపట్లో ఎనస్థీషియా కూడా ఇస్తాం. స్పృహలో ఉన్న ఈ కొద్ది టైంలోనే మీరేమైనా తనతో మాట్లాడాలి అనుకుంటే మాట్లాడండి. తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో మనం అంచనా వేయలేం. మీకు నేను చెప్పింది అర్థమైంది అనుకుంటా. అర్థమైంది డాక్టర్ గారు. మీరు ఇలా డీలా పడుతూ ఆమెకు కనిపించకండి. ఈ సమయంలో ఆవిడకు మీరిచ్చే ధైర్యం చాలా ముఖ్యం. మీరెళ్ళి ఒకసారి ఆమెతో మాట్లాడండి. సరే డాక్టర్. అమ్మా, జగన్, కూర్చోనానా. అమ్మా, ఎలా ఉన్నావు నానా? ఇప్పుడు నువ్వెలా ఉన్నావని నేనడగాలి గాని ఇంత అనారోగ్యంలో కూడా నేనెలా ఉన్నానని ఆలోచిస్తున్నావా అమ్మా? తల్లికి ఎప్పుడు బిడ్డ క్షేమమే ముఖ్యం నాన్న. నా బిడ్డ బాగుంటే నేను బాగున్నట్టే. నీ ఆనందంలోనే నేనుంటాను. డాక్టర్లు ఏమన్నారు నాన్న? నేను మళ్ళీ తిరిగి ఇంటికి వస్తానన్నారా? నీకేం కాదమ్మా. ఈ ఆపరేషన్ అయిన తర్వాత నువ్వు మళ్ళీ ఎప్పట్లాగానే ఉంటావు. నాకేదో అవుతుందని నాకు భయం లేదు నాన్న. నువ్వేమైపోతావుననే నా భయం. వయసు మీద పడింది. నేనే రోజైనా పోవాల్సిన దాన్నే. జీవితం మీద వ్యామోహం గాని, చావంటే భయం గాని నాకు లేవు. నాకున్న దిగులంతా నీ గురించే. భగవంతుడు నీ జీవితంలో అన్ని బంధాలని దూరం చేశాడు. బాధలతో సహవాసం చేయించాడు. చివరికి కన్న కూతుర్ని కూడా తీసుకెళ్ళిపోయాడు. నీకంటూ మిగిలిన ఏకైక బంధాన్ని నేనే. నేను కూడా వెళ్ళిపోతే నిన్ను చూసుకునేదెవరు? నీ యోగక్షేమాలు పట్టించుకునేదెవరు? నలుగురికి ఏం కావాలో చూడటం తప్ప నీ గురించి నువ్వు పట్టించుకొని పిచ్చి మహారాజురా నువ్వు. నేను కూడా లేకపోతే నువ్వేమైపోతావు? నిన్నెక్కడ ఒంటరివాణ్ణి చేస్తానో, నువ్వెక్కడ అనాథగా మిగిలిపోతావోననే ఆలోచనే నేను తట్టుకోలేకపోతున్నాను రా. స్రవంతే గనక బతుకుంటే, తను నీతోనే ఉంటే, చావు నా కళ్ళెదురుగా నిలబడినా నేను చాలా సంతోషంగా ఆ
చావుకి ఎదురెళ్ళి ఆహ్వానించేదాన్ని. ఇప్పుడు నువ్వేమైపోతావో నేను దిగులుతో. నేను చనిపోతే నాకు ఆత్మశాంతి కూడా ఉండదురా. అలా మాట్లాడకమ్మా. నువ్వు అధైర్యపడకు. నువ్వెంత ధైర్యంగా ఉంటే ఆపరేషన్ అంత సక్సెస్ అవుతుందని డాక్టర్ గారు చెప్పారు. నువ్వుండగా నేను ఒంటరివాణ్ణి ఎందుకు అవుతానమ్మా? నువ్వెక్కడికి వెళ్ళవు. నీ ఆపరేషన్ అయిన తర్వాత క్షేమంగా మనం ఇంటికే వెళ్తాం. అమ్మగారిని ఎక్కువగా మాట్లాడించకండి సార్. ఆవిడకి రెస్ట్ ఇవ్వాలి. సరే డాక్టర్. అమ్మా, మీకిప్పుడు ఎనస్థీషియా ఇస్తాం. కొంచెం మత్తుగా ఉంటుంది. కొన్ని క్షణాల్లో నిద్రపోతారు. మీరేవీ ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండండి. టెన్షన్లేవీ పెట్టుకోకండి. సరే డాక్టర్. నీకేం కాదమ్మా. సార్, మీరు కాసేపు బయట వెయిట్ చేయండి. ఆమెను కాసేపట్లో ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్తాం. సరే డాక్టర్. అమ్మ, మీకిప్పుడు ఇంజెక్షన్ ఇస్తాను. మీకు కళ్ళు భారంగా అనిపించి మూతలు పడతాయి. మీరు ప్రశాంతంగా నిద్రపోండి. సరే డాక్టర్. నానమ్మ, స్రవంతి, నువ్వు నువ్వు బతికే ఉన్నావా? ఉన్నాను నానమ్మ. ఇది ఇది కళ నిజమా? నిజం నానమ్మ.